ఎంట్రీ ఇట్లా ఉంది. తిరుమల వచ్చాను అంటే ఈసారి చేసిన యాక్టివిటీస్ ఎప్పుడు అలా స్టార్ట్ అయింది. మేము ఈ రోజుకి శ్రీవారి కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకున్నామండి. పొద్దున్నే లేచి రెడీ అయ్యి వరాహస్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి క్యూ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయ్యాం. అక్కడి నుంచి స్వామివారి కళ్యాణం చేసుకొని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి 1:30 అయిందండి. ఎదురుగా ఉన్న వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రంలో భోంచేసి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం చూసుకొని మా రూమ్ దగ్గర ఉన్న హిల్ వ్యూ పాయింట్కి వచ్చాము. అక్కడి నుంచి చూస్తే ఎదురుగా ఉన్న కొండ మీద వర్షం పడుతున్నట్టు కనిపిస్తున్నదండి. అదే హిల్ వ్యూ పాయింట్ నుంచి మనకి శ్రీవారి మెట్లు కూడా కనిపిస్తున్నాయి. తిరుమలకి నడకదారిలో వచ్చే భక్తులు ఎక్కువ శాతం అలిపిరి నుంచి కానీ శ్రీవారి మెట్ల నుంచి కానీ వస్తారండి. మేము ఈసారి అలిపిరి నుంచి వచ్చేసారి ఎప్పుడైనా శ్రీవారి మెట్లు ఎక్కడానికి ట్రై చేస్తాం. ఎలా ఉందండి వ్యూ పాయింట్? చాలా బాగుంది. బయట మెట్లు ఎక్కువ ఉన్నాయి, కొండ ఎక్కువ వచ్చామన్నమాట. ఇంక రాను నేను అని చెప్పి అన్నాను. సరే రాజం వెళ్దాం చూద్దాం అని చెప్పంటే బలవంతంగా ఎక్కా, కానీ మిస్ అయ్యే వ్యూ మాత్రం కాదు. ఒకవేళ ఎక్కకపోయి ఉంటే మిస్ అయిపోయేదాన్నేమో. సౌండ్స్ విన్నారా? ఇక్కడ చెట్ల దగ్గర నుంచి వినిపిస్తున్నాయి ఉంటారు. దాకా చెప్తున్నా కదా మెట్లు ఎక్కలేనేమో అనుకున్నాను. ఇవే అవి. కిందకి దిగాం ఇప్పుడే. ఇది విండ్ మిల్ చూపిస్తాను. ఎంట్రీ ఇట్లా ఉంది, అంటే మనకి ఎంట్రీ లేదు. చూపిస్తా, సౌండ్ వస్తుంది. ఇప్పుడు వర్షం పడేలాగా ఉంది. మేమేమో ఈ కొండ ఒకటి ఎక్కాము, దిగాలి ఇంకా. ఎలా అనిపించింది రాజా? 2 days రాణితో తిరుమల దర్శనం. నేను చాలా సార్లు తిరుమల వచ్చాను, అంటే ఈసారి చేసిన యాక్టివిటీస్ ఎప్పుడు చేయలేదు. 2005లో అలా వచ్చాను ఫస్ట్ టైం. ఏమో అంటే చిన్నప్పుడు తీసుకొచ్చారు, నాకు తెలీదు. 2005 or 4-5 ఆ టైంలో ఫస్ట్ టైం వచ్చాను. తర్వాత 2016లో ఒకసారి వచ్చాను, మా డాడీ వాళ్ళు కళ్యాణం చేయించుకున్నప్పుడు అప్పుడు ఒకసారి వచ్చాను. ఆ తర్వాత నేను 2019లో ఫస్ట్ టైం నేను మెట్లు ఎక్కొచ్చా. మా ఫ్రెండ్స్ మేమందరం ఎక్కేసి మెట్లు ఎక్కొచ్చాము, అలిపిరి మెట్లు. తర్వాత మళ్ళీ 2022లో వచ్చా. 2022లో కూడా నేను మా ఫ్రెండ్ మెట్లు ఎక్కొచ్చాము. అది కాకుండా మొన్న 2023 జస్ట్ మా మ్యారేజ్కి 2 months ముందు, యాక్చువల్లీ ఫిబ్రవరి 23లో 24 ఫిబ్రవరిలో. యాక్చువల్లీ అదంతా అంటే మా మ్యారేజ్ స్టోరీ అంతా సపరేట్ లేండి, మీకు మళ్ళీ చెప్తాను. బట్ ఏంటంటే మేము కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకొని కిందకి వెళ్ళాం. మళ్ళీ నెక్స్ట్ రోజు కొండ మీదకి వస్తున్నప్పుడు రాణి వాళ్ళ మదర్ కాల్ చేశారు సంబంధం గురించి అని. అలా స్టార్ట్ అయింది. బ్లాగ్ చేస్తుంటే పక్క నుంచి అడుగుతుంది వచ్చింది, పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నాం. రాజా చేస్తున్నప్పుడు అడవి పంది వచ్చేసింది పైకి, ఇంకా వెనకాల వస్తుంది. అది అయినా చేద్దాం అంటున్నాడు రాజా. భయం వేసింది అందుకు వచ్చేసాను అక్కడి నుంచి. అదే రూమ్కి వెళ్తున్నాము, లొకేషన్లో మాట్లాడుతుంటే అంటే మేము దర్శనం చేసుకున్న నెక్స్ట్ డే రాణి సంబంధం వచ్చింది. ఇంకా అలా అయిపోయింది మ్యారేజ్ అయ్యి. అంతే కదా, మీ మదర్ కాల్ చేస్తారు, మరి దానికి ఏం చెప్తాం. సో అలా అంటే వచ్చా. కానీ నేను ఎప్పుడు పైన రూమ్ తీసుకొని ఉండడం ఆర్ పైన ఈ చక్రతీర్థం, శిలాతోరణం ఇవన్నీ ఉన్నాయి. అవి ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళడం. బాగుంది వైబ్. అంటే అదే మేము ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకుందాం అని కింద స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ పనికి మేము సెకండ్ టైం అయితే వెళ్ళలేదు. అన్నీ
అలా ఇన్ ద ఫ్లో లోనే బాగా జరిగాయి. దర్శనం కూడా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా భయపడ్డాను. లోపల మెయిన్ గుడికి వెళ్ళేసరికి అందరు చెప్పేదాన్ని బట్టి తోసిపడేస్తారు జనాలు, ఏమైపోతుందా అని చెప్పి. కానీ అస్సలు అలా ఏం జరగలేదు. అంటే కళ్యాణం నుంచి వెళ్ళాం కాబట్టి అంత మాకు అనిపించలేదు. యాక్చువల్లీ ఆ టైంలో ఎవరు ఉండరు, ఎందుకంటే అప్పుడే విఐపి శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు అవుతాయి. అది అయిన తర్వాత ఇంకా ఇప్పుడు వీళ్ళు కళ్యాణం జరిగిన వాళ్ళని వదులుతారు. సో మేము వెళ్ళే టైంకి పెద్ద రష్ లేదు. అండ్ మాకు కూడా దర్శనం అంటే ఈవెందో అంటే ఎంత రష్ లేదు అంటే జనాలు తోసుకోవట్లేదు అని. యాక్చువల్లీ జనాలు ఉన్నారు. మేము లోపలికి వెళ్ళి టకటకమని అంతే 10 minutes లో అనుకుంటా మేము బంగారు వాకిల దగ్గర, వెండి వాకిల దగ్గర వెళ్ళి ఆ హుండీ దగ్గరికి వచ్చేసరికి 10 minutes లో వచ్చేస్తాం. మొత్తం అంతా అయిపోయి దర్శనం అంతా చేసుకొని ఆ హుండీ దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. జనాలు వచ్చేసారు ఆ టైంకి. జనాలు అంటే ఫ్రీ దర్శనం లైన్, తర్వాత 300 టోకెన్ అన్నీ వదిలితే ఇంకా లేట్ అయిపోయింది. ముడుపులు మేము అనుకున్నవన్నీ వేసేసి అన్నీ చేసుకొని మేము బయటకు వచ్చి భోంచేసి రూమ్కి వచ్చేసరికి 4:30 అయింది. 4:30 అయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి అలా చూసా. ఇంకా నేను నిన్నేం అడిగాను, ఏమడిగావు? రాణితో తిరుమల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడిగాను. థర్డ్ డే గురించి మొత్తం అంతా చెప్పమలేదు. రాణితో తిరుమల ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే అది పేషెంట్గానే వెయిట్ చేసింది. మెట్లు ఎక్కినప్పుడు అంటే ఫస్ట్ టైం కదా, ఇప్పుడు ఎక్కలేదు. 3000 మెట్లు అంటే మాటలు కాదు. బాగా అంటే ఓపిక తెచ్చుకునే ఎక్కింది. నాకు ఊహ తెలిసాకి అంటే ఎప్పుడో 3rd క్లాస్లోనో అప్పుడు ఎలా 2nd క్లాస్లోనో వచ్చాను తిరుపతికి దర్శనానికి. మళ్ళీ ఇదే రావడం. ఓపికగానే తిరిగింది, ఓపికగానే చూసింది, రెడీ అయ్యింది. కళ్యాణంలో కొంచెం ఇబ్బంది పడ్డది. అక్కడ కూర్చోబెట్టేశారు మాకు. కూర్చోబెట్టేసి కళ్యాణం అవన్నీ అయ్యి మేము బయటకు వచ్చేసరికి 3 hours అలాగా కింద కూర్చోవడం అది కొంచెం ఇబ్బంది అయింది. కానీ పేషెంట్గా వెయిట్ చేసింది, చూసింది, తిరిగింది, బాగుంది. అంటే ఇప్పుడు తను ఫ్రస్ట్రేట్ అయిందంటే నా మూడ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. నాకు అంటే బేసిక్గా నాకు తిరుమల అంటే చాలా చాలా ఇష్టం. మా డాడీ నుంచి వచ్చిందేమో అది. మరి మా డాడీకి చాలా చాలా ఫేవరెట్ గాడ్. ఏదొచ్చినా సరే ముందు తిరుపతి అంటారు. సో అలా నాకు కూడా మేబీ నాకు తెలీదు దానివల్ల కాదని నాకు కూడా తిరుమల అంటే చాలా ఇష్టం. ఏమైనా చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆర్ తన మూడ్ స్పాయిల్ అయిందంటే ఆబ్వియస్గా నా మూడ్ కూడా స్పాయిల్ అయిపోతుంది కదా. అలా ఏం లేకుండా చాలా పేషెంట్గానే చాలా పేషెంట్గానే వచ్చింది, కూర్చుంది, చేసింది అన్నీ. సో యా బాగుంది తిరుమల. మళ్ళీ రాణిని తీసుకొని వస్తాను తిరుమలకి. అంటే వేరే వాళ్ళు ఎవరు తీసుకొని వస్తానని కాదు. రూమ్ చెక్అవుట్ చేసేసామండి. ఇది మాకు ఇచ్చిన బిల్డింగ్. ఇందులో రూమ్ నెంబర్ 4. భాస్కర్ భవన్ అని ఇచ్చారండి. పెద్ద వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ ఉంది. చాలా బాగుంది. ఇది చేద్దాం అనుకున్నాం రూమ్ టూర్, కానీ అందరూ అంటారు కదా వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చేయలేదు. ఇది ఏసీ రూమ్, 2200 రూపీస్ రూమ్. కమ్యూనిటీ కూడా చాలా బాగుంది. వీళ్ళు ఇక్కడ ఇచ్చింది కాటేజెస్, పద్మావతి నగర్ కాటేజెస్ అంటారు. బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. రూమ్ చెక్అవుట్ చేయడానికి సన్నిధానం బ్లాక్ నెంబర్ 2కి వచ్చాము. ఇక్కడ రాజా స్కానింగ్ దగ్గర ఉన్నాడు. నేను బయట వెయిట్ చేస్తాను.